ఏ పంట సాగులోనైనా పొలం తయారీనే ప్రధాన భూమిక వహిస్తుంది. సాధారణంగా పొడిదుక్కి చేసే పరికరాలు, వరి పొలాలను దమ్ము చేసే పరికరాలు వేరువేరుగా ఉంటాయి. పొడిదుక్కులకు నాగలి, పళ్ళెపు నాగలి, కల్టివేటర్ వంటి పరికరాలు వాడితే తడి పొలాల దమ్ము చేతకు కేజ్ వీల్స్ వాడుతుంటారు. అయితే ఈ మధ్యన దుక్కులకు, దమ్ములకు రెంటికి వాడుతున్న పరికరం రోటావేటర్. స్వల్ప మార్పులతో రోటావేటర్ పరికరాన్ని తడి పొలాలకు, పొడి పొలాలకు వాడుతున్నారు. అయితే తడి పొలాలకు వాడేందుకు ఇప్పుడు సరికొత్తగా మరో ఆధునిక యంత్ర పరికరం అందుబాటులోకి వచ్చింది. అది దమ్ము చేతకు రోటావేటర్ కన్నా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అసలు కేజ్ వీల్స్కు, రోటావేటర్కు ఇప్పుడు వచ్చిన కొత్త పరికరానికి ఏంటి వ్యత్యాసం? కొత్త పరికరం ఏ విధంగా ఉపయోగకరం? అన్ని వివరాలు తెలుసుకుందాం రండి. మరి మంచి దమ్ము వల్ల మెత్తటి బురద పొలం తయారవుతుంది. అప్పుడే వరి మొక్కలను సులువుగా నాటవచ్చు. నాటిన మొక్కలు కూడా త్వరగా స్థిరపడతాయి. మంచి దమ్ము చేసినప్పుడు భూమిలో 4 నుంచి 6 అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడి నీరు లోనికి ఇంకదు. మరి ఏ పరికరాలతో ఎలా దమ్ము చేస్తే దమ్ము నాణ్యంగా ఉంటుంది? చాలా కాలంగా దమ్ము చేసేందుకు ట్రాక్టర్ల వాడకమే ఎక్కువగా ఉంది. వెనుక టైర్లను తీసేసి చక్రాలను అమర్చి ఫుల్ వీల్స్తో వెనుక పడ్లర్ను ఉపయోగించి దమ్ము చేసే పద్ధతి ఒకటైతే, వెనుక టైర్లను అలానే ఉంచి వాటికి కేజ్ వీల్స్ను అమర్చి దమ్ము చేసే పద్ధతి మరొకటి. ఫుల్ వీల్స్ను ఉపయోగించి దమ్ము చేసినప్పుడు చక్రాలు ఎక్కువ లోతులో నేలను కదిలించి వేస్తాయి. నేల దాదాపు 1 అడుగు నుంచి 1.5 అడుగుల లోతుకు వెళ్లటం, మట్టి దిబ్బలు ఎక్కువగా ఏర్పడి నేల భౌతిక స్వరూపం, సాంద్రత మారిపోవటం, నేల సరిసమానంగా లేక ఎగుడు దిగుళ్లు ఉండటం, ఆనక వరి నాటితే వేరు ఏనుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుని అందించిన పోషకాలన్నీ లోపలకు దిగిపోయి పైరుకు ఉపయోగపడకుండా పోవటం, అన్నింటికన్నా ఎక్కువగా ఈ లోతు దమ్ములో సాగునీరు అధికంగా అవసరం కావటం, కోత యంత్రాలను ఉపయోగిస్తే అవి దిగబాటుకు గురై ఇలా పలు రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. కేజ్ వీల్స్ను ఉపయోగించినా సమస్య ఏమీ తగ్గటం లేదు. దమ్ము 6 అంగుళాల నుంచి 1 అడుగు లోతు వస్తోంది. నడిపిన వేగాన్ని బట్టి లోతు వెళ్లటం జరుగుతోంది. అంచుల వద్ద వేగంగా నడిపినప్పుడు మట్టి ఎక్కువగా పడుతుంది. దీన్ని సరిచేయడానికి మళ్లీ గొర్రులాంటి పరికరాలను ఉపయోగించి చదరం చేయాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తున్నాయి రోటావేటర్ పరికరాలు. ట్రాక్టర్కు ఫుల్ కేజ్ వీల్స్ కాకుండా హాఫ్ కేజ్ను తగిలించి రోటావేటర్ను ఉపయోగించేవారు మొదట్లో. అయితే కేజ్ వీల్స్తో కాకుండా ట్రాక్టర్ టైర్లతో 4 వీల్ డ్రైవ్తో రోటావేటర్ను లాగే విధంగా సాంకేతికత అభివృద్ధి చెందింది. ట్రాక్టర్కు రోటావేటర్ యంత్ర పరికరాన్ని జతచేసి నడిపితే దమ్ము 2-3 అంగుళాల నుంచి గరిష్టంగా 4-5 అంగుళాల వరకే లోతు వెళ్తుంది. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే లోతుపై నియంత్రణ ఉంటుంది. 18 హార్స్ పవర్ ఆ పై శక్తిగల అన్ని ట్రాక్టర్లకు రోటావేటర్ను అమర్చి దమ్ము చేయవచ్చు. దమ్ములకు రోటావేటర్ వాడకం వల్ల ప్రయోజనాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, మహబూబ్నగర్ జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నీలిమ తెలియచేస్తూ, ఈ రోటావేటర్తో ఏంటంటే 15 to 20 సెంటీమీటర్స్ వరకే దున్నడం జరుగుతుంది. అయితే ఈ రోటావేటర్ కూడా మనం 2 సార్లు మాత్రమే ప్యాడీ ఫీల్డ్స్లో 1 ఎకరం పొలంలో రన్ చేయాలి. ఫస్ట్ సారి వేసేటప్పుడు లోడ్ గేర్తో మనం వర్క్ చేసుకోవాలి. సెకండ్ టైం వర్క్ చేసేటప్పుడేమో హై స్పీడ్ గేర్తో దీన్ని నడుపుకోవడం జరుగుతుంది. ప్యాడీ ఎలా అంటే మనం పిల్కలు పైపైననే నాటాలి. పైపైన నాటినప్పుడే అధిక పిల్కలు వేయడం జరుగుతుంది. కాబట్టి రోటావేటర్ సహాయంతో మనం పడ్లింగ్ చేసుకోవాలి. రోటావేటర్ వల్ల ఏంటంటే కలుపు మొక్కలు కానీ లేదా గ్రీన్ మెన్యూర్ క్రాప్ ఒకవేళ వేసుకున్న తర్వాత పడ్లింగ్ చేసుకున్నట్లయితే ఈ మొక్కలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అది సాయిల్లో బాగా కలిపినట్లు అవుతుంది. ఎనర్జీ ఎలా సేవ్ అవుతుంది అంటే మనం రోటావేటర్ బ్లేడ్స్ నడిపేటప్పుడు అది ట్రాక్టర్ యొక్క వీల్స్ డైరెక్షన్లోనే తిరుగుతాయి అన్నమాట. ఈ విధంగా తిరగడం వల్ల దానికి ట్రాక్టర్కి కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఇస్తుంది. డ్రైవింగ్ ఫోర్స్ ఇచ్చేసరికి ఎనర్జీ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. కేజ్ వీల్స్తో పోలిస్తే రోటావేటర్తో దమ్ము నాణ్యతే కాదు, ఇతర ప్రయోజనాలు ఉన్నాయంటున్న రైతులు మాట్లాడుతూ, ట్రాక్టర్ వచ్చి కే వీల్స్ తోటి దమ్ములు చేస్తుంటే కూడా రోడ్లు ఖరాబ్ అయ్యేది, పొలాలు కూడా తొక్కేటప్పుడు చాలా ఇబ్బందులు అయ్యేది.
బండ్లు వచ్చినాయి విడిగా రూట్ వేసి మస్తు దమ్ము పడుతుంది. వర్క్ కూడా మంచిగా నీట్గా నడుస్తుంది. రోటోవేటర్ వచ్చి వారం రోజుల పనిని ఇది 1 గంటలోనే చేయగలుగుతుంది. మామూలుగా 4 నుంచి 5 సార్లు చేయాల్సిన పొలం తయారీ పనులను రోటోవేటర్తో 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు రోటోవేటర్ను పోలిన మరో కొత్త పరికరం అందుబాటులోకొచ్చింది. అదే రోటో పడ్లర్. రోటోవేటర్ కన్నా తడి పొలాల్లో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది రోటో పడ్లర్. ఎలా అంటే ఆ తేడా బ్లేడ్లో ఉంది. రోటావేటర్కు ఎల్ టైప్ బ్లేడ్ను వాడితే రోటో పడ్లర్లో ఎస్ టైప్ బ్లేడ్ను వాడతారు. ఈ ఎస్ రకం బ్లేడ్ నీటిలో తిరగడానికి అత్యంత అనువుగా ఉంటుంది. గడ్డి ఉన్నా చుట్టుకుపోదు. ఖరీదు రోటోవేటర్తో సమానమే. రోటో పడ్లర్ వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, బాపట్లలోని వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల యంత్ర పరికరాల విభాగం ప్రధాన పరిశోధకుడు వీరప్రసాద్ నుంచి తెలుసుకుందాం. ఈ పరికరంతో లాభం ఏంటంటే అండి, ఒకేసారి పొలంలో ఈవెన్ గడ్డి ఉన్నా కూడా గడ్డిని కూడా కుళ్ళబెడతానికి కూడా ఉపయోగించవచ్చు. గడ్డిని కుళ్ళబెడతమే కాకుండా దమ్ము చేయటమే కాకుండా వెనక చదును కూడా జరుగుతుందండి. ఈ పరికరం ఉపయోగించి 1 గంటలో 1 ఎకరంలో దమ్ము పూర్తి చేయొచ్చు. అదేవిధంగా ఈ పరికరం నడిపేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైందంటే నడిపే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కనీసం ఒక బురద చుక్క కూడా పడదు. అంతేకాకుండా దమ్ము చక్రాలతో దమ్ము చేసేటప్పుడు ట్రాక్టర్ తిరగబడటం ఇలాంటి అపాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోటో పడ్లర్ వాడటం వల్ల అలాంటి అపాయాలన్నీ కూడా మనం నివారించుకోవచ్చు. కాబట్టి ఇది రైతులకు చాలా ఉపయోగకరమైన పరికరము. రోడ్లు పాడవవు, పొలంలో కూడా చదును పాడవదు, గడ్డిని మురగబెట్టచ్చు. దమ్ము చేయడానికైతే 5 ఇంచులు నీళ్లు పెట్టాలండి. ఒక పొలంలో 5 ఇంచులు నీళ్లు పెట్టి 2 రోజులు నానబెడితే కానీ దమ్ము చేయలేము, దమ్ము చక్రాలతోటి కానీ రోటావేటర్తో కానీ ఈ పరికరంతో 2 ఇంచులు నీళ్లు పెట్టి ఇవాళ నీళ్లు పెట్టి జస్ట్ సాయంత్రం నుంచి మళ్ళీ పడ్లింగ్ చేసుకోవచ్చు అండి. పడ్లింగ్ చేసుకొని ఒక 4 రోజులు కనుక మురగబెడితే ఆ గడ్డి అంతా కూడా కుళ్ళిపోతే తర్వాత రెండోసారి కనుక ఈ రోటో పడ్లర్ నడిపినచో ఒక వారం రోజుల్లో పొలము నాటేసుకోవడానికి తయారు చేసుకోవచ్చు అండి. ఇది అంతేకాకుండా గట్లను కూడా కట్ చేయడం జరుగుతుంది. దీని పక్కన ఉన్న బ్లేడ్స్ గట్లను కరెక్ట్గా కట్ చేసి మళ్ళీ సపరేట్గా గట్లు వేయాల్సిన అవసరం కూడా రాదండి. 45 హార్స్ పవర్ ఉన్న ట్రాక్టర్, 4 వీల్ డ్రైవ్ ట్రాక్టర్ మాత్రం కావాలండి. బంకమట్టి నెలలో 55-60 హార్స్ పవర్ ట్రాక్టర్ కావాలండి. అందువల్ల ఏంటంటే దీన్ని ఉపయోగించుకోవడం వల్ల 1 గంటలో 400 రూపాయల్లో 1 ఎకరంలో దమ్ము చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మన బయట దమ్ము చక్రాలతో దమ్ము చేయడానికి 2000 దాకా తీసుకుంటున్నారు. ఇదే ఈ పరికరం ఉపయోగిస్తే 400-500లో దమ్ము చేసుకోవచ్చు. ట్రాక్టర్కి ఎక్కువ శ్రమ ఉండదు, అదేవిధంగా ట్రాక్టర్ కూడా ఎక్కువ పాడవదండి. ఈ రోటో పడ్లర్ అనే పరికరం 3 రకాలు ఉన్నాయి. ఒకటి 6 అడుగుల రోటో పడ్లర్ ఉంది, 1,00,000 రూపాయలు దొరికిద్దండి. అదేవిధంగా 7 అడుగుల రోటో పడ్లర్ ఉంది, 1,30,000 రూపాయలు దొరికిద్ది. మన గవర్నమెంట్ వారు కూడా ఈ పరికరానికి సబ్సిడీ ఇస్తున్నారు, 50% సబ్సిడీ ఇస్తున్నారు. చూశాం కదా, రోటో పడ్లర్ వల్ల దమ్ము చదును ఒకేసారి జరగటంతో పాటు నడిపే డ్రైవర్కు సురక్షితంగా ఉండి డబ్బు సమయం ఆదా అవుతుందని. ఇంకేం, రోటో పడ్లర్ గురించి మరిన్ని వివరాల కోసం శాస్త్రవేత్త వీరప్రసాద్ను 9848186842 ఫోన్ నంబర్లో సంప్రదించండి.